న్యూస్ కి స్వాగతం. ఈ నెల 27న ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చింతలపల్లిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభాస్థలి ఏర్పాట్లను మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఒడిదల సతీష్ కుమార్ పర్యవేక్షించారు. సభాస్థలిలో పార్కింగ్ సౌకర్యం, ఇతర విషయాలపై దృష్టి సారించి చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి జరిగిందని, రాష్ట్రం సంపాదించుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని గుర్తు చేశారు. ఇప్పుడు తీసుకో మీరు అదే కొంచెం మెల్లంగా ఉండరు. మండల్ హెడ్ క్వార్టర్స్ లిమిట్ లోపల సార్ ఈ హెడ్ క్వార్టర్స్ లిమిట్ ఏమైందండి సార్? ఇది 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇట్లా ఒకటేమో కుడా వాళ్ళు చేయాలి, ఒకటేమో ఈ రోడ్ వాళ్ళు చేయాలి సార్. కూడా వాళ్ళతో నేను మాట్లాడినా వాళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు ఎస్సీతో కూడా మాట్లాడినా. అది 2 ఆప్షన్స్. అంబేద్కర్ స్టాట్యూ రిలీజ్ చేస్తారా? అది కూడా ఆయన కూడా రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితేనే తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం అవుతుందని చెప్పి 27 ఏప్రిల్ 2001 నాడు గులాబీ జెండాను ఆవిష్కరించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 27 అంటే ఈ నెల ఏప్రిల్ 27వ తారీఖుకి 25 సంవత్సరాలు నిండుతాయి. ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేపించి ఆ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసి దేశంలో మిగతా రాష్ట్రాలతో పోటీ పడి ముందుకెళ్తున్న సందర్భంలో ఈ వార్షికోత్సవ సభలు జరుగుతున్న 25 సంవత్సరాలు నిండిన మా పార్టీ 2001లో పార్టీ ఆవిర్భవించినటువంటి తొలి రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇది రాజకీయ పబ్బం కోసం పెట్టినటువంటి పార్టీ, ఇది 3 నాళ్ల ముచ్చట, ఈ పార్టీ కొసెల్లది, ప్రజలారా నాయకులారా ఈ పార్టీని ఆదరించకండి, ఇది స్వార్థంతో పెట్టినటువంటి పార్టీ అని చెప్పి మా పైన అభాండాలు వేసినారు ఆనాడు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ తెలిసి చెప్పారు. వాటన్నిటినీ ఎదుర్కొంటూ ఒక ఉద్యమ నేపథ్యాన్ని తెలంగాణ ప్రజల నాయకత్వాన ముందుకెళ్ళి దేశంలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టించి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మిగతా పార్టీలు ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా. కాబట్టి 25 సంవత్సరాల వార్షికోత్సవాన్ని చాలా గొప్పగా తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. మరి ఎల్కతుర్తి మండల కేంద్రం నిన్నటి వరకు కరీంనగర్ జిల్లా, నేటి హన్మకొండ జిల్లా ఉద్యమ జిల్లాలు ఇవి 2. మరి ఎల్కతుర్తి మండల కేంద్రంలో దాదాపు 1200 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ఇంకా వరి నాట్లు వేసి కోతలకు దగ్గరకు వచ్చినాయి. పత్తి చేన్లు మరి ఏరిన తర్వాత వాటన్నిటిని పీకేసి భూమి యజమానులే ఈరోజు మా మహిళా సోదరిమణులు ఉన్నారు, అక్కడ మా అన్నలు ఉన్నారు, వాళ్ళు కష్టపడి ఈ నేలను చదును చేసి మాకు అప్పగిస్తున్నారు. అంటే తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజల విశ్వాసం మా పట్ల ఎట్లుందో ఇది ఒక్కటే ఉదాహరణ. అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 10 గుంటలో, 20 గుంటలో, ఎకరమో 2 ఎకరాలు ఉన్నటువంటి భూమి యజమానులు వాళ్ళు. వాళ్ళకు తోడుగా కొంతమంది మిగతా వాళ్ళు కూడా వచ్చారు, కానీ భూమి యజమానులు కూడా వచ్చి పనిచేసి మాకు అప్పగిస్తున్నారు. మరి ఇక్కడ శాసనసభ్యులుగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి మా మిత్రులు సతీష్ గారి నాయకత్వాన, మా మండల పార్టీ ఎల్కతుర్తి మండల పార్టీ నాయకత్వాన ఇవాళ ఈ బహిరంగ సభ చాలా గొప్ప బహిరంగ సభగా తెలంగాణ చరిత్రలో
కన్నీ విని ఎరగని రీతిలో ఈ సభ జరగబోతున్నది. జై తెలంగాణ.